నాకు ఈ సమయం ఇచ్చిన దేవాలయం వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారి అమ్మగారికి కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలండి. ఈరోజు చదవబడిన వాక్యాన్ని మా వద్ద చదువుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి 7 వరకు. ఎవరైనా చదవండి. చాలండి. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, నా ప్రియుని గురించి పాడేతులు వినుడి. నా ప్రియుడు అంటే అర్థం ఏంటండి? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడికి ఏముందని చెప్పాలి. తండ్రి అయిన దేవుడికి ఏముందని? ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట ఎక్కడ ఉందంటే, ఒకరు చదవండి. చాలా ఏంటంటే సత్వ భూమి గల కొండ మీద. సత్వ భూమి అంటే ఏంటంటే సారవంతమైన భూమి. అది ఎక్కడ ఉందంట? కొండ మీద ఉంది. ఎందుకని తండ్రి దేవుడు కొండ మీద తీసుకున్నాడు? పొలం ఎందుకు తీసుకోలేదు? ఎందుకంటే తండ్రి దేవుడు కొండ మీద ఎందుకు తీసుకున్నాడు? ఎందుకంటే మనం పట్టేసినప్పుడు ఏమవుతుందంటే, మనం పట్టేసినప్పుడు నేలకున్న సత్తువ తగ్గిపోతుంది. మనం ఏం చేస్తాం? ఎరువు వేస్తాం. మనం పంటకి ఏ వేస్తాం మనకు తెలుసు. కానీ పంట మీద ఎటువంటి ఎరువు దొరుకుతుందంటే ప్రకృతి సిద్ధమైన ఎరువు. అది ఎలా దొరుకుతుందంటే, పంట మీద ఏముందండి? చెట్లు ఉంటాయి. ఆ చెట్టు నుంచి ఆకులు రాలిపోయి అవి కింద పడి కూలిపోయి అది ఎరువుగా మారబడుతుంది. మనం ఇక్కడైతే ఎక్కడ నేల మీద అయితే మన పంట వేస్తే పోతే మనం యూరియా అయ్యేసి ఎరువుని పెంచుతాం, మొక్క ఎదగాలని పెంచుతాం. కానీ కొండ మీద వర్షం పడినప్పుడు ఏమవుతుంది? మట్టి జారిపోయి కొంత మట్టి వస్తుంది. ఇక్కడ కొండ మీద ఏం జరుగుతుందంటే, పంటకు పోషణ పంచబడుతుంది. కానీ మనం వేసిన పంట మాత్రం సారం తగ్గిపోతుంది. అలాగే ఒక 2 రోజులు చదవండి. చాలండి. ఇక్కడ ఏమని రాయబడుతుంది? ఆయన పాల్గొంటారంట. మనం పంట వేసే ముందు ఏం చేస్తామని ట్రాక్టర్తో ముగ్గులు చేస్తాం. కానీ మన పెద్దలు ఏం చేసేవాళ్ళు? ఎడ్లు కట్టి ఆ ఎడ్లుకి నాగలు కట్టి రాత్రి పగలు వర్షం వచ్చినా ఎండలో వాళ్ళు చెప్పి దుక్కుకునేవాళ్ళు. అలాగే మన తండ్రి అయిన దేవుడు ఏం చేశాడండి? ఎత్తైన స్థలంలో కొండ మీద సారవంతమైన భూమి తీసుకుని అక్కడ ఏం చేశాడు? బాగా తవ్వి రాళ్ళని వేయలేడు. ఎందుకంటే మొక్క బలంగా ఉండాలంటే రాళ్ళు తీసేస్తే మొక్క బలంగా ఉంటుంది. రాళ్ళు ఉండడం వల్ల ఏమవుతుందంటే, మొక్క వేరు భూమిలోకి మొక్క నాటే ముందు ఏం చేస్తుంటే రాళ్ళని ఏరి అందులో ఏం చేస్తుంటే శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటాడు. అదే మనం చదువుతుంటే ఏమవుతుందంటే, దాని మధ్యలో పురుషు ఒకటి వేయించి చాలండి ఏంటంటే పురుషు ఒకటి వేయించి ద్రాక్ష వేసారు. పురుషు చెప్పండి, పురుషు అంటే ఎత్తైన కట్టడ. అది ఎందుకు కట్టించాలంటే, తండ్రి దేవుడు తోట మీదకి
మనం ఏ తోట వేసినా ఆ తోట మీదకి నక్కలు పందులు వచ్చి ఆ తోటను పాడు చేయకుండా ఉండడానికి ఎత్తైన కట్టలను కట్టించి అక్కడ కాపలా కొంతమంది ఉంచుతారు. వారు ఎందుకుంటారంటే నక్కలు పందులు వచ్చి తోట పాడు చేయకుండా ఉండడానికి వారు కాపలా ఉంటారు. అలాగే తండ్రి దేవుడు ఏం చేస్తారు? చెట్లను నిర్మించారు. ఏ చెట్లు? ద్రాక్ష చెట్లు. ద్రాక్ష చెట్లు ఎందుకు నిర్మిస్తారండి? మాట్లాడండి. ద్రాక్ష చెట్లు ఎందుకు నిర్మిస్తారు? ద్రాక్ష రసం తీయడానికి. ఎప్పుడైతే మొక్క వేరు లోతుగా వెళ్ళుంటో అప్పుడు మొక్క ఎదిగి ఏం ఫలిస్తుంది? మంచి ద్రాక్ష పళ్ళు ఫలిస్తాయి. ఆ ద్రాక్ష పళ్ళని ఏం చేస్తారు? తీసుకెళ్ళి దుడ్డులో వేసి ఆ ద్రాక్ష రసాన్ని చేస్తారు. అలాగే మనం చదువుతుంటే అక్కడ ఏమైనా పెడుతుంది ఇక్కడ ఏమంటారు? ద్రాక్ష పండ్లు పలుకోవాలని ఎదురు చూస్తుండగా కానీ అది కారు ద్రాక్ష కాసింది. ఇక్కడ తండ్రి దేవుడు ఏం చేశాడు? మొదటగా ఎత్తైన ప్రదేశం చూశాడు. ఏంటంటే ఎత్తైన ప్రదేశం కొండ. ఆ కొండ మీద ఏం చేశాడు? సత్తువుగా భూమిని తీసుకున్నాడు. సత్తువుగా భూమిని తీసుకున్న తర్వాత ఏం చేశాడంటే దాన్ని బాగా త్రవ్వి రాళ్ళని ఏగాడు. ఈ రాళ్ళని ఏంటంటే మొక్కకి అడ్డంకులు. మనం మొక్క పెట్టినప్పుడు మొక్క చుట్టూ కొట్టబోతుంది. ఎందుకు? దాంట్లో చక్కగా అంటే మొక్క నాటినప్పుడు మొక్క వేరు పూర్తిగా లోపలికెళ్ళాలని. అలాగే ఏం చేస్తాడంటే మొక్క నాటే ముందు రాళ్ళని ఏగాడు. రాళ్ళను ఈ రాళ్ళు ఏంటంటే అడ్డంకులు. ఏంటంటే రాళ్ళని అడ్డంకులు. అలాగే ఆ రాళ్ళని ఏడుస్తాడా? ఏం చేశాడు? శాశ్వతమైన ద్రాక్ష తీగలు నాటాడు. నాటిన ఏం చేశాడంటే గుడిసె కట్టించాడు. తోట మధ్యలో ఎత్తైన కట్టలు కట్టించాడు. ఈ తోట బాగా ఉండడానికి రక్షణ కోసం ఎత్తైన కట్టలు కట్టించాడు. అలాగే తర్వాత ఏం చేస్తాడు? ద్రాక్ష తోటలు కొనిపించాడు. ద్రాక్ష కోసం తర్వాత ఏం చేస్తాడు? ఎదురు చూశాడు. ఏం చేస్తాడండి? ఎదురు చూశాడు. దేని కొరకు? ద్రాక్ష ఫలాల కొరకు, మంచి ఫలాల కొరకు. ఫలించే సమయం వచ్చినప్పుడు ఏ ఫలాలు ఫలించాయని కారద్రాక్ష. కారద్రాక్ష అంటే పనికిరాని ద్రాక్ష. అయితే ఇక్కడ ఏమంటే కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయం తీర్చమని వారిని అడిగారు. ఇక్కడ మనం ఎప్పుడు చదువుకున్నాం ద్రాక్ష తోట ద్రాక్ష తోట ద్రాక్ష తోట చదువుకున్నాం. కానీ ద్రాక్ష తోట ఎవరికి సాదృశ్యంగా ఉంది? ఎవరండి? ఇశ్రాయేలుకు సాదృశ్యంగా ఉంది. అలాగే నాట్యులంటే ఎవరు సాదృశ్యంగా ఉన్నాడు? తండ్రైన దేవుడు. అలాగే మనుషుల్లో మనం చూస్తే ఏంటి? సత్తువు గల భూమి ఎక్కడ
కొండ దేని సదృశ్యం అండి? చెప్పండి, దేని సదృశ్యం? పాలు తేనె ప్రవహించు దేశాన్ని. పాలు తేనె ప్రవహించు దేశం ఏదని? కానాను. కానాను దేశానికి సదృశ్యం ఉంది. తర్వాత ప్రజలు ఏం చేశాడు? బాధతోడు అక్కడ బాధతోడు రాలనేరాడు. ఈ రాలన్నయ్యి ఎవరికి సదృశ్యం అంటే కానానులో ఉన్న 5 తెగల వారికి సదృశ్యం. అది ఎక్కడ ఉందంటే నిర్గమకాండము 13వ అధ్యాయము 5వ వచనం. నిర్గమకాండము చాలా